ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వివాహాలలో ఏదైతే మనకైతే మామూలుగా అందరికీ కూడా ఈ దేశంలో యూసీసీ ఎందుకు కావాలంటుంటారు, 18 సంవత్సరాలు నిండాకనే ఎవరికైనా పెళ్ళి, అట్లాగే విడాకులు అన్నటువంటిది. అంటే వివాహం విధానాల్లో ఎవరు తాళకుంటుంది. హిందువులే, ముస్లింలే, క్రైస్తవులు ఏ సంప్రదాయం ప్రకారం ఆ సంప్రదాయం. ఈవెన్ హిందువుల్లో కూడా రకరకాల కులాల పరంగా కూడా ఉంటాయి. ఒకళ్ళకి ఇదే ఉంటుంది, ఒక మంగళసూత్రం వాడు, ఒకరికి ఇద్దరు 2 ఉంటాయి, ఇంకొకరికి 3 ఉంటాయి. అట్లా రకరకాలు ఉంటాయి. కాబట్టి పెళ్లి విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండదు, రాజ్యాంగం జోక్యం ఉండదు, కోర్టులు జోక్యం ఉండదు. పెళ్ళి ఎలా చేసుకోవాలో నీ వివాహాచారాల ప్రకారమే పెళ్లి చేసుకో. విడాకులు మాత్రం అందరికీ ఒకటే న్యాయం ఉండాలంటది. అట్లాగే పెళ్లి వయసుకు సంబంధించి అందరికీ ఒకటే వయసు ఉండాలంటది. 18 సంవత్సరాలు అన్నది అందరికీ వర్తించాలి. కానీ ముస్లింల్లో వచ్చేటప్పటికి ఆ 18 ఏళ్ల లోపు వాళ్ళు కూడా బాల్య వివాహాలు చేసుకునేటటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయం మీదన కేరళ హైకోర్టులో వచ్చి వేసినటువంటి ఒక పిటిషన్ నేపథ్యంగా చైల్డ్ మ్యారేజ్ అన్నటువంటిది నాట్ అలౌడ్, ఏ మతంలోనైనా సరే అంగీకార యోగ్యం కాదంటూ హైకోర్టు ఇచ్చింది తీర్పు. ఈ తీర్పు మీద ఇప్పుడు ఛాలెంజ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ముస్లిం సంఘాలు సిద్ధమవుతున్నాయి.